నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 91, 92, 93 చూద్దామండి. మొదటిగా శ్లోకం 91 ఒకసారి పలుకుతాం. భారభృత్కచితో యోగి యోగి సర్వకామతః ఆశ్రమశ్రమణక్షామస్ సుపర్ణో వాయువాహనః. మొదటిగా భారభృత్ అంటే అనన్య భావనతో భగవతారాధన చేసేవారి భారమంతా భగవంతుడు తన మీద వేసుకుంటాడు. అందుకే ఆయనను భారభృత్గా పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే కథిత అంటే పురాణాలు, కావ్యాలు, ఇతిహాసాలు, వేదాంగాలు అన్నీ నరునిలో దాగి ఉన్న నారాయణుని తత్వాన్నే వ్యాఖ్యానిస్తాయి. సమస్త వేద వాంగ్మయం పరమాత్మను తెలుసుకునే సాధనం. ఆ విధంగా ఆయన్ను కథితగా పిలుస్తారు. అనగా అందరి చేత మాట్లాడబడేవాడు అని అర్థం. తర్వాత పదానికి వద్దామండి. యోగి యోగి సహా అంటే అంతా చేస్తూ కూడా తన కోసం చేసుకోని భావనయే యోగం. తాపత్రయాలతో ఈషణత్రయాలతో నానా బాధలను అనుభవించే సంసారులకు ముక్తి మార్గాన్ని ప్రసాదించే నిజమైన యోగిగా యోగీశ్వరుడు కాగలుగుతాడు అని దీని అర్థం. తర్వాత సర్వకామద అంటే ఈ యోగంలో పారంగతుడు అంటే నిష్ఠాతుడు కావటం వలనే పరమాత్మ అందరికీ ఏదైనా ఇవ్వగల సమర్థుడవుతున్నాడు, కోరికలను తీర్చేవాడు. అందుకే ఆయనను సర్వకామదుడుగా పిలుస్తారు. తర్వాత పదాన్ని పోతాండి. ఆశ్రమ అంటే పరమాత్మ నామస్మరణతోనే సమస్త లౌకిక బాధలు దూరమైపోతాయి. ఏ మనస్సు ఆత్మారామునిలో ఆనందం పొందుతుందో అది విషయ వాసనల వైపు మళ్ళీ మరలదు. ఆ విధంగా మానవ మనస్సును ఆత్మ ఆశ్రమంలోకి చేర్చే పరమాత్మను ఆశ్రమ అనే పేరుతోనూ పిలుస్తారు. తర్వాత శ్రమణ అంటే ఈ ఆశ్రమం విశ్రాంతి తేలికగా లభించదు. దీనికోసం కఠిన నియమాలు, నిష్ఠా, శ్రద్ధలు అనేవి సాధన సంపత్తి. కష్టాలు భరించే శక్తి కావాలి. కామక్రోధాలను అదుపులో పెట్టుకునే సామర్థ్యం కావాలి. ధ్యాన, మౌన, జప, తపాదుల చేత ప్రయత్నించినా కూడా పరమాత్మ కృప లేకుండా ఈ ఆశ్రమవాసం లభించదు. అందువల్ల మనను ఆశ్రమం వరకు చేర్చే వానిగా ఆయనను శ్రమణుడు అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే క్షామః అంటే సాధన సమయంలో పడిన సమస్త యాతన సిద్ధి కలిగిన క్షణంలో విస్మృతమవుతుంది, క్షణంలో తొలగిపోతుంది. అందుకే ఆయన్ను క్షాముడు అన్నారు. తర్వాత పదానికి వస్తే సుపర్ణో వాయువాహన అంటే అందమైన రెక్కలు గలవాడు, జీవులను సంసార సాగరాన్ని దాటేలా చేసేవాడు. కావున సుపర్ణుడుగా పిలుస్తారు. సుపర్ణుడు అనగా పరమాత్మ వాహనమైన గరుడు అని కూడా. వాయువు గతిశీలతకు ప్రతీక. వాయువులాగానే భగవంతుడు కూడా గతిశీలుడు. ఆయన ఒక చోట ఉండడు. తన భక్తులను ఉద్ధరించే ప్రయత్నంలో వాయువేగంతో ప్రత్యక్షమవుతాడు. కావున సుపర్ణ వాయు వాహన. ఉదాహరణకు వస్తే గజేంద్ర మోక్షం, అందులో సుదర్శన చక్రంతో మొసలిని సంహరిస్తాడు. ఈ విధంగా శ్లోకం 91 పూర్తయిందండి. ఇప్పుడు శ్లోకం 92 ఒకసారి పలుకుతా. ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః అపరాజిత సర్వసహో నియంతా నియమో యమః. మొదటిగా ధనుర్ధరో ధనుర్వేదో అంటే భగవంతుని చేతిలోని ధనస్సు మామూలు ధనస్సు కాదు. ప్రణవమే ధనస్సు, బాణం ఆత్మ, బ్రహ్మ జుంకారమే ఈ ధనుష్టంకారం. ఓంకారనాదంలో సమస్త అక్షర జగత్తు ఇమిడి ఉన్నట్టుగానే భగవంతుని ధనుష్టంకారంలో సాధుజనులను రక్షిస్తాడు, దుర్మార్గులను గుణపాఠం చెప్తాడు. కావున ఆయన్ను ధనుర్ధరో ధనుర్వేదోగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. దండో దమయితా దమః అంటే భగవంతుడు ధర్మ నియమాలను నిర్దేశిస్తాడు మరియు ధర్మాన్ని నిర్వర్తించని వారికి శిక్షకు మూలం. ఆ విధంగా అతను దండుడు. సామదాన భేదాలు పనిచేయనప్పుడు
చివరి సాధనం దండాన్ని ఉపయోగిస్తాడు, క్రమశిక్షణారహితులను లొంగ తీసుకునే క్రమంలో. అందుకే ఆయన్ను దమయిత, నియంత్రిక అని పిలుస్తారు. వారిని ధర్మ మార్గానికి తీసుకుని రావడానికి అతని శిక్షాచర్యలు దమహ అని దీని పూర్తి అర్థం. తర్వాత పదం కొద్దాం. అపరాజిత అంటే అతను శత్రువుల చేత ఓటమి పొందనేవాడు కాబట్టి అతన్ని అపరాజిత అని పిలుస్తారు. తర్వాత సర్వసహ అంటే అందరినీ ఓడించేవాడు, అందరినీ నియంత్రణలో పెట్టేవాడు, కావున ఆయనను సర్వసహుడుగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. నియంత నియమో యమ అంటే పరమాత్మను నియంత అనటం సముచితమే. ఎలా అంటే పిల్లలను ప్రేమగా పెంచే తల్లి తన సంతానాన్ని ఏ విధంగా సాత్విక నియంత్రణలో ఉంచుతుందో అదే విధంగా పరమాత్మ తన సమస్త ప్రజానీకాన్ని ప్రేమ అనే మధుర పాశములో గట్టి పర్యవేక్షణతో కట్టి ఉంచుతాడు. విశ్వ నియంత్రణలో నియమాలున్నాయి, లేవు. యమ సంయమం ఉంది, లేదు. అందువల్ల పరమాత్మను నియమాలని యమ అయమ అని పేర్కొనడం జరిగింది. సమస్త నియంత్రణము స్వని నియంత్రితం అని దీని పూర్తి అర్థం. ఈ విధంగా శ్లోకం 92 పూర్తయిందండి. ఇప్పుడు శ్లోకం 93 ఒకసారి పలుకుతాను. సత్వవాన్ సాత్విక సత్యధర్మ పరాయణ అభిప్రాయ ప్రియార్హోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధన. మొదటిగా సత్వవాన్ సాత్విక సత్య అంటే మంచి పరిపాలకుని లక్షణాలన్నింటిలో ముఖ్యమైనది సామర్థ్యం. భగవంతుడు జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య మరియు తేజస్సు అనే 6 గుణాలతో సంపూర్ణుడు. అందుకే ఆయన్ను సత్వవాన్ అని పిలుస్తారు. అతను ధర్మం, జ్ఞానం, నిరాసక్తత అంటే వైరాగ్యం మరియు ఐశ్వర్యం యొక్క ఫలాలను అందరికీ అందజేస్తాడు. కాబట్టి అతన్ని సాత్వికుడు అని పిలుస్తారు. సత్యం, నిజాయితీల పునాది మీదే ఏ లక్ష్యమైనా ఆధారపడి ఉంటుంది. నరుని నారాయణుని చేసే గుణమే ఈ సత్యం. ఆ విధంగా చక్కటి వివరణ, అర్థం ఇవ్వబడింది. తర్వాత పదానికి వస్తే సత్య ధర్మ పరాయణ అంటే సత్యం మరియు ధర్మాన్ని స్థిరంగా అనుసరించే భగవంతుడు కావున ఆయన్ను సత్య ధర్మ పరాయణుడు అని పిలుస్తారు. కైక వరాలు కోరటం సత్యం మీద ఆధారపడింది. నిరపరాధి అయిన రాముని వనవాసం ధర్మ విరుద్ధమైనది. ఇక్కడ సత్యానికి ధర్మానికి నడుమ ఘర్షణ ఏర్పడుతుంది. కానీ శ్రీరాముడు రెండింటినీ నిలబెట్టాడు. అందుకే ఆయన సత్యధర్మ పరాయణుడిగా కీర్తించబడ్డాడు. తర్వాత పదం అభిప్రాయ అంటే స్వభావరీత్యా స్వచ్ఛమైన సాత్విక ధర్మాన్ని ఆచరించే అధమ సుఖాలను కోరుకొని తన భక్తులు కోరుకునే అత్యున్నత లక్ష్యమే ఆయన. కావున ఆయన్ను అభిప్రాయ అంటారు. అనగా లక్ష్యం అనే అర్థం కూడా వస్తుంది. తర్వాత పదానికి వస్తే ప్రియార్హ అర్హ భక్తులచే ఆరాధనలో భాగంగా ఉత్తమమైన వాటిని అందించడానికి అతడు అర్హుడు. అందుకే అతన్ని ప్రియార్హ అని పిలుస్తారు. ఆ విధంగా మోక్షాన్ని కోరుకునే భక్తులచే ఆరాధించబడటానికి మరియు వెతకటానికి తగిన భగవంతుడు. కావున అతన్ని అర్హగా సంబోధిస్తారు. తర్వాత పదార్థం ప్రియకృత్ అంటే అతను తన భక్తులను వారి కోరికలను తీర్చడం ద్వారా సంతోషిస్తాడు. అందుకే అతన్ని ప్రియకృత్ అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే ప్రీతి వర్ధన అతను తన భక్తుల ఆనందాన్ని అనేక రెట్లు పెంచుతాడు. అందుకే అతన్ని ప్రీతి వర్ధన అని పిలుస్తారు. ఈ విధంగా 3 శ్లోకాలు పూర్తి చేశామండి. ఓం నమో నారాయణాయ.